హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. కట్లెట్కి ఏమేం కావాలో చెప్తాను. ఇవి బాయిల్ చేసిన శనగలు అనమాట. కాబూలీ చెన తీసుకున్నాను. మనం నార్మల్ శనగలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కాబూలీ చెన బాగుంటుంది, ఇంకా కొంచెం టేస్ట్, అందుకు కాబూలీ చెన తీసుకున్నాను. ఇవి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ నేను బాయిల్ చేసుకున్నాను. దానికి సరిపడా ఆనియన్, ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు, కొంచెం బ్యాటర్కి దానికి తగ్గట్టు కొంచెం శనగపిండి వేసుకోవాలి. కొంచెం శనగపిండి. ఇది చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోయినా పర్వాలేదు, కొంచెం మనం ఆమ్చూర్ పొడి అయినా వేసుకోవచ్చు. కొంచెం అల్లం తురుము, టేస్ట్కి తగ్గట్టు కొంచెం పులుపు, నిమ్మకాయ వేసుకుంటాను. ఇది కరివేపాకు చిన్నగా కట్ చేశాను, కొత్తిమీర తరుగు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట, చూపిస్తాను. టేస్ట్కు సరిపడా సాల్ట్, కారం కూడా కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ శనగలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాషర్ ఉంటుంది కదా, దీంతో మనం ఇలా కొంచెం దీన్ని ఇలా క్రష్ చేసేసుకుంటే నలిగిపోతాయి. మనకి చేతితోటైనా సరే నలిగిపోతాయి, ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కదా. కొంచెం ఇలా వీటిని ఇలా కొంచెం మ్యాష్ చేసేసుకొని అప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి మనకి హెల్దీ కూడా. కొంచెమే ఆయిల్ పడుతుంది కదా, ఊరికే ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. మనం ఇది స్నాక్ ఐటెం కింద బాగుంటుంది అన్నమాట తినడానికి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది మనకి ఇది తినడానికి. ఇది బాగా ఇలాగ మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేశాను కదా, ఇది కొంచెం ఇలా మనకి కొంచెం నలిగిన తర్వాత ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇవి వేసేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కారం ఉన్నాయి ఇవి, అందుకని ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఇక్కడ అల్లం తురుము కొంచెం చిన్న ముక్క తీసుకున్నాను. అలాగే కరివేపాకు తురుము అది సన్నగా తీసుకున్నాను. కొత్తిమీర. ఇది చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇది వేస్తాను కాబట్టి సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. చాట్ మసాలాలో కొంచెం సాల్ట్ ఉంటుంది, చూసి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనికన్నా చేతితో కలిపేసుకోవచ్చు. అలాగే సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. చెప్పాను కదా, అందులో మనకి చాట్ మసాలాలో కొంచెం సాల్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం కారం కూడా నేను పచ్చిమిర్చి 2 వేసాను కాబట్టి కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఒక 1/2 స్పూన్ ఉంటుంది. 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి చూసి దానికి ఎంత పడుతుందో చూసుకుని కలుపుకోవాలి. ఇందులో నేను ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. ఇది ఇలాగా నేను గట్టిగా కలిపేసాను. ఇలా చేతితో కలిపేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మ్యాక్సిమం మనకి వాటర్ అవసరం అనేది ఉండదు. ఇది మనకి ఇలా కట్లెట్ టైప్లో రావాలి కాబట్టి వాటర్ ఉండకూడదు, పలచగా ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపిండి నేను ఒక 2 స్పూన్స్ వేస్తాను. అది బైండింగ్ కోసం, మనకి జిగురుగా ఉండటం కోసం, విడిపోకుండా 1 స్పూన్ వేసాను. ఇంకొక స్పూన్ వేస్తున్నాను. వేసి మళ్ళీ ఇది బాగా కలిపేసుకోవాలి. చూసుకుని వేసుకోవాలి. శనగపిండి మనకి వస్తుందా అని చూసుకుని వేసుకోవాలి. రాకపోతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. ఇందులో నేను ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుతున్నాను. మనకి ఈ వాటర్ ఇది సరిపోతుంది. నిమ్మరసం పులుపు చూసుకుని వేసుకోవాలి, ఎవరి టేస్ట్గా తగ్గట్టు వాళ్ళు. మనకి చాట్ మసాలాలో కూడా కొంచెం
అది పులుపు సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక్క చెక్క వేసాను. ఇంకా ఇష్టమైన వాళ్ళు పులుపు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను, సిమ్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు మనకి ఈ రెడీ అయిపోయింది కదా ఈ మిక్స్. ఇప్పుడు దీన్ని మనం కట్లెట్ షేప్లో చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఫస్ట్ ఇలా కలిపేసుకున్నాం కదా దీన్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు తీసేసుకుని ఇలా ఉండలా చేసుకుని చూడండి, చేతితోటే చేసేసుకోవచ్చు. మనం ఇలాగా చేసుకుని కట్టెట్లాగా ఇలా ఒత్తేసుకోవడమే. మరి పల్చగా చేసుకోకూడదు. ఇలా అది మనం అని ఇలాగంటే మనకి షేప్ బాగా వస్తుంది. ఇలాగ వేసుకుని తీసుకుంటే అయిపోయినట్టు, ఇంకా మనకు కట్లెట్ వచ్చేసింది. ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని అలాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇంకొకటి చేసి చూపిస్తాను. మీకు కావాలంటే ఇలా మనం ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలాగా. కాకపోతే ఇది కొంచెం ఇలా దళసరిగా ఉంటుంది కదా, అలా అయితే మనకి బాగా ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై కాదు కాబట్టి మనకి ఇలా అయితే బాగుంటుంది. ఇలా చేసేసుకొని రౌండ్గా ఇలా అని మనం తీసేసుకొని ఒక్కసారి దీన్ని ఇలా అంటే మనకి షేపు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతే, ఇలాగా మనం ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవడమే. ప్యాను హీట్ అయిపోయిందండి. నేను ఇక్కడ ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఇవి ఫ్రై చేసేసుకుందాం. నేను ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మరి హైలో పెట్టేసుకోకుండా కొంచెం మరీ సిమ్లో కాకుండా మీడియం సైజులో కొంచెం కాల్చుకుంటే మనకి బాగుంటాయి. స్నాక్ ఐటమ్ కింద బాగుంటుంది ఇది. పిల్లలు ఇంకా రేపటి నుంచి హాలిడేస్లో మనకి ఇంట్లో ఇంకా స్నాక్స్ అని అవన్నీ అడుగుతూ ఉంటారు కదా, మనం ఇలాగా వెరైటీగా చేసి పెట్టచ్చు. సేమ్ ఇలాగే మనం వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన వెజిటబుల్స్ తోటి కూడా చేసుకోవచ్చు. అన్నీ తినని పిల్లలు ఉంటారు కదా, వెజిటబుల్స్ అవి తినని పిల్లలు. అందుకు మా అబ్బాయి కూడా తినడు, చిన్న అబ్బాయి. ఇలా ఏదో ఒక రకంగా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇలాంటి ఇంకా వెరైటీస్ కావాలంటే గణితింటి రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీస్ నేను చూపిస్తూ ఉంటాను. ఇవి కొంచెం మనం ఫ్రై అయిన తర్వాత ఒక సైడు మళ్ళీ రెండో వైపు కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది ఒక సైడ్ కాగిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను దీనిపైన కొంచెం ఇలా నువ్వులు వేసి పెడుతున్నాను. ఊరికే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. నువ్వులు కూడా మంచిది కదా, వేసుకుంటే బాగుంటుంది. లైట్గా ఊరికే పైన డిజైన్లో పెడుతున్నాను. మనం ఒక సైడ్ కాయిందో లేదో చూసుకుని టర్న్ చేసేసుకోవాలి. కాలిపోయిందని నేను ఇవన్నీ టర్న్ చేసేస్తున్నాను. మాడకూడదు, మాడిని అంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇవి 2 సైడ్స్ మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇవి కాలిపోయినాయి. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను ప్లేట్లో వేసేస్తాను ఇవి. అంతేనండి, మనకి వేడివేడిగా చెనా కట్లెట్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ దీన్ని టమాటో సాస్ తోటి సర్వ్ చేశాను. కాంబినేషన్ బాగుంటుంది. మనం సాస్తో తింటే ఒట్టి తిన్నా బాగానే ఉంటుంది. నేను ఒక చిన్న ముక్క వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కదా వేసుకుని మనం ఇలాగా టమాటా సాస్ ఇందులో కెచప్లో ముంచుకొని ఇలాగ డిప్ చేసి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. హెల్దీ కూడా, మనకి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఓకే అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.